ఓం శ్రీ మాత్రే నమః. సౌందర్యలహరి 1-3 శ్లోకాస్ మనం ఇప్పుడు తెలుసుకుందాము. అమ్మవారి ఆశీర్వాదాలు మన అందరికీ తోడుగా ఉండాలి. ముందుగా సౌందర్యలహరి మొదటి శ్లోకం భావం తెలుసుకుందాము. అమ్మా భగవతి, పరమశివుడు నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. నీతో కలిసి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడవుతాడు. హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యం అమ్మా? శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. రెండవ శ్లోకము భావం. అమ్మా నీ పాదానికి అంటిన ధూళిలోని ఒక కణమును సేకరించి బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణమును ఎటువంటి లోపాలు లేకుండా చేయగలుగుతున్నాడు. ఈ ధూళి కణమునే విష్ణువు తన 1000 తలలపై అతి కష్టము మీద మోస్తున్నాడు. శివుడు ఆ ధూళి కణమునే విభూదిగా ధరిస్తున్నాడు. నీ పాదాల నుండి పుట్టిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారు. తనీయాంసం పాంసున్ తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. మూడవ శ్లోకం భావం తెలుసుకుందాము. అమ్మా నాలో ఉన్న అవిద్య అనే అజ్ఞాన చీకటిని పోగొట్టగల జ్ఞానమనే సూర్యుడు ఉదయించు ద్వీపనగరి నువ్వు. అనగా జ్ఞానమనే కాంతి స్వరూపిణివైన నీ నుంచి అజ్ఞాన చీకటిని పోగొట్టగల ఎందరో సూర్యుల ఉత్పత్తి జరుగుతున్నది. బద్ధకస్తులకు, మందబుద్ధి కలవారికి చైతన్యమనే పుష్పగుచ్ఛము నుండి నిరంతరము ప్రవహించే అమృత ధారవు. దరిద్రులకు సంపదలనిచ్చు చింతామణుల మాలవు. ఆదివరాహపు కోర సాగరము నుండి భూమిని పైకి ఎత్తినట్టు సంసారమనే సాగరంలో మునిగి ఉన్న జీవులను పైకి ఎత్తి రక్షింతువు. అవిద్యానామంతస్తిమిరా మిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి.